హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వ్లాగ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. అదేంటంటే టమాటా ఒరుగులు. ఇది భలే యూస్ఫుల్ వీడియో అండి. మనకి అప్పుడప్పుడు టమాటాలు చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన ఇంట్లో అనుకోకుండా ఇద్దరు ముగ్గురు వెజిటేబుల్స్ తీసుకొచ్చుకుంటాం కదా, టమాటాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో. అలాంటప్పుడు టమాటాలు వేస్ట్ అవ్వకుండా వాటిని ఇయర్ మొత్తం కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి సమ్మర్ టైంలో కొన్ని టైమింగ్స్లో మనకి టమాటాలు కాస్ట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో మనకి ఇది భలే యూజ్ అవుతుందండి. టమాటాలు తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు వాటిని ఇలా నిల్వ చేసుకుంటే సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. టమాటా ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో సడన్గా టమాటాలు ఉండవు, బయటకు వెళ్ళి తెచ్చుకోలేని టైంలో, అలాంటి టైంలో మనకి ఇవి భలే యూజ్ అవుతాయి. అలా అని టేస్ట్ ఏం మారిపోదండి. వీటిని చక్కగా ఇయర్ అంతా ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీలో మనం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మన దగ్గర ఉన్న ఫ్రెష్ టమాటోలని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఎక్కడ తడి లేకుండా చక్కగా గాలికి ఆరబెట్టుకోండి. లేదంటే ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా, వాటి సైడ్ రిమూవ్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. టమాటాలన్నీ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారండి. ప్లీజ్ తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి మిస్ అవ్వరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం కట్ చేసుకున్న ఈ టమాటోల్ని ఇలా మేము డాబా మీద ఒక పొడి క్లాత్, కాటన్ది కానీ ఏదో ఒకటి పొడిగా నీట్గా ఉన్న క్లాత్ మీద ఇలా వేసుకున్నామండి. టమాటా ముక్కలన్నిటినీ కొంచెం దూరంగా మనం అరేంజ్ చేసుకుంటే అవి తొందరగా మనకి ఎండుతాయి. మినిమం ఒక 3 days అయితే పడుతుందండి. మనకి ఎండలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఒక 3 daysలో మనకి పర్ఫెక్ట్గా ఎండుతాయి. మరీ ఎండ తక్కువగా ఉంది అనుకుంటే ఒక 1 weekలో అయితే ఎండిపోతాయి. చూసారు కదా, టమాటా ఒరుగులు రెడీ అయ్యాయి. భలే టేస్టీగా ఉంటాయండి. మనకి టమాటాలు ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు, అనుకోకుండా మన ఇంట్లో టమాటాలు లేనప్పుడు, అప్పుడు చాలా యూజ్ అవుతాయండి. ఏ కర్రీలో అయినా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని మనం ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీలో వేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్ కదా, మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.